రామాయణ గాథని సినిమా తీస్తున్నారహో అనగానే టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆ సినిమాకి ఎంత బడ్జెట్ ఖర్చు పెడతారు, ఎన్ని హంగులు అద్దుతారు అనేది పక్కన పెడితే రాముడెవరు, సీత ఎవరు అంటూ ఆరాలు మొదలైపోయాయి. తీస్తోంది ఎలాగో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కాబట్టి మెగా క్యాంపు హీరోల్లో ఖచ్చితంగా 2-3కి ఈ సినిమాలో ఛాన్స్ దక్కచ్చు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం రామాయణానికి కావాల్సిన హీరోలంతా మా ఫ్యామిలీలోనే ఉన్నారు అంటూ హంగామా చేసేస్తున్నారు. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్లలో రాముడెవరు, హనుమంతుడెవరు అంటూ డమ్మీ గెటప్పులతో సహా సీక్రెట్స్ అన్ని రివీల్ చేసేస్తున్నారు. మెగా హీరోలతో రామాయణం చేస్తే రాముడిగా చిరంజీవిని తప్ప ఇంకెవరిని ఊహించలేరు మెగా ఫ్యాన్స్. లక్ష్మణుడిగా పవన్ కళ్యాణ్, హనుమంతుడిగా అల్లు అర్జున్ నటిస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ ఆలోచన. భరతుడి పాత్రలో అల్లు శిరీష్, రావణాసురుడిగా నాగబాబు నటిస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ అప్పుడే ఊహల్లో విహరిస్తున్నారు. సీత పాత్రకే మెగా ఫ్యామిలీలో హీరోయిన్ లేకుండా పోయింది. పోనీ నిహారికని సీత అనుకున్న చిరు రాముడు, నిహారిక సీత అయితే ఏం బాగుంటుంది చెప్పండి. మరి సీత పాత్రకు మెగా ఫ్యాన్స్ ఎవరిని ఆప్షన్ గా తీసుకుంటారో చూడాలి. మెగా అభిమానుల ఊహ బాగానే ఉంది కానీ అది వర్కౌట్ అయ్యే ఛాన్సే లేదు. కాకపోతే చరణ్, బన్నీలలో ఎవరో ఒకరికి లేదంటే ఇద్దరికి రామాయణంలో ఛాన్స్ దొరకచ్చు. మరి ఇదైతే మెగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే విషయమే.